మిత్రులకు నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ని అనుసరించే మీ అందరి కోసం స్తోత్రమాలిక అనేటువంటి కొత్త శీర్షికతో ఒక సిరీస్ని ప్రారంభిస్తూ ఉన్నాను. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి కులదేవతలు ఉంటారు, మరియు వారి కోరికలు తీర్చినటువంటి ఇష్టదైవాలు కూడా ఉంటారు. ఈ కులదైవాలను, ఇష్టదైవాలను ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలలో పూజించడం అనేటువంటిది మన సంప్రదాయం. మరి ఈ దేవతలను సందర్భం వచ్చినప్పుడే కాకుండా ప్రతినిత్యము లేదా వారానికి ఒకసారైనా కూడా ఆ దేవతలకు పూజలు అందించకపోయినా వశిష్ఠాది మహర్షులు, శంకరాచార్యులు మొదలగు జగద్గురువులు పఠించినటువంటి శ్లోకాలను, స్తుతి రూపములైనటువంటి స్తోత్రములను మనం ఒకసారి పారాయణ చేసినా, అది కుదరకపోతే కనీసం విన్నా కూడా ఆ దేవతలు సంతోషించి మనల్ని అనుగ్రహిస్తారు. అందుకని ఈ స్తోత్రమాలిక అనేటువంటి శీర్షికతో గణపతిని మొదలుకొని ప్రతి దేవతకి సంబంధించినటువంటి స్తోత్ర విశిష్టతను ఒక చిన్న వీడియో రూపంగా అందించి మరి ఒక వీడియోలో స్తోత్రాలను డిస్ప్లే చేస్తూ పఠించడం జరుగుతుంది. ఈ స్తోత్రములను ప్రాతకాలంలో కానీ సాయంకాలమందు కానీ పూజా గదిలో కూర్చొని పూజానంతరం పఠించడానికి లేదా పూజా సమయంలో ఈ స్తోత్రములను వింటూ పూజను ఆచరించడానికి ఉపయోగించండి. ఈ నా ఆలోచన మీకు నచ్చినట్లయితే మీకు ఏ దేవతా స్తోత్రం కావాలో కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. సెలవు.